ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో, యేషువ మెస్సీ నామంలో అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్, షలోం, మరణాత. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. అందరూ కూడా బాగున్నారని చెప్పి నమ్ముచు ఉన్నాను. ఈ రీతిగా మీ అందరినీ కూడా కలిసే కృపను ప్రభు మనందరికి కూడా ప్రతి దినము అలాగే ప్రతి వారం ఈ రీతికి ఇస్తున్న రీతిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను. బాగున్నారు కదండి. ఎండల తీవ్రత మీ అందరికీ తెలుసు ఎంత భయంకరంగా ఉంటుందో. మరి గమనించండి, ఎక్కువగా హైడ్రేటెడ్గా ఉండండి, డీహైడ్రేట్ అవ్వద్దు. ఆరోగ్య విషయంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా కోరిచి ఉన్నాం. మరి సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదామా? ప్రతి ఒక్కరు కూడా కంట్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా యేసయ్య, మా ప్రభువా, నీకే వందనాలు అయ్యా. ఇప్పుడు ఏదైతే నీ మాటలు, ఈ యొక్క వాక్యము ధ్యానించబోతున్నాం, మా అందరితో కూడా మీరు ఉండండి ప్రభా. మేము మాట్లాడే ప్రతి మాట నీ మాట ప్రభా, మా మాట కాదు తండ్రి. మేము ఏదైతే బోధిస్తున్నామో ఆ బోధనన్నీ కూడా నీ బోధనలే ప్రభా. ఈ బోధన వినిచుని మేము అందరూ కూడా గైకొని వెలుచుండగా మా అందరిపై నీ ఆత్మ కాపరిని ఎల్లప్పుడూ కూడా ఉంచాను, ఆత్మ సహాయమును కూడా ఎల్లప్పుడూ కూడా ఉంచమని, నాకు కొన్ని కృపను ఉంచమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మీ అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించినాడు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఆలకించినట్లయితే ప్రభు మీ పట్ల ఒక గొప్ప మేలుకరమైన కార్యములు, శుభకరమైన కార్యములు దేవుడు చేస్తాడు. తెరవండి బైబిల్స్ అందరూ కూడా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వాక్యంలో అందరికీ తెలిసిన ప్రసిద్ధిగాంచిన వాక్యం. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరుకి భాషాంతరము దేవుడు తోడు అని యొక్క అర్థం. ఇమ్మానుయేలు అని యొక్క పేరుకు అర్థము చూసినట్లయితే దేవుడు మనకి తోడు అని అర్థం. ఇదే వచనము ఎగ్జాక్ట్గా ఇదే వర్సెస్ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యంలో కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈరోజు మీ అందరికి కూడా దేవుడు ఎవరి పక్షమును ఉండబోతున్నాడో, ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనందరూ కూడా తోడుగా ఉండబోతున్నాడు, ఈరోజు 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను కనుక నేటి వర్తమానం పైన దృష్టి ఉంచవలసిందిగా కోరిచి ఉన్నాను. గమనించండి, మానవులందరికీ కూడా తోడు కావాలి. నీకును నాకును మనందరికీ కూడా తోడు కావాలి. పక్షులు కావచ్చు, జీవరాశులు కావచ్చు, పశువులు కావచ్చు, ఈ లోకంలో ఏ లివింగ్ బీన్ ఉన్నా కూడా, ఈ లోకంలో ఏ లివింగ్ థింగ్ ఉన్నా కూడా, ఈ లోకంలో జీవం ఉన్నది ఏదైనప్పటికీ కూడా వాటికి ఖచ్చితంగా తోడు అనేది అవసరం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే మాట దేవుడు స్పష్టీకరణ చేసి ఉన్నాడు. ఈరోజు మనందరి జీవితంలో దేవుడు తోడుగా ఉండడం చెప్పి ఇష్టపడుతున్నాడు. మానవులు తోడుగా ఉంటే ఏ విజయాలు సాధిస్తారు నాకే తెలియదు, కానీ ప్రభు మనందరూ కూడా తోడుగా ఉంటే, దేవుడు మన పక్షాన ఉండి ఆయన మన పట్ల ఉండి గొప్ప కార్యములు చేస్తే ఆయన తోడు మనందరినీ కూడా ఒక గొప్ప విజయంలోకి నడిపిస్తుంటారు, గొప్ప మార్గంలోకి నడిపిస్తుంటారు. ఈరోజు దేవుడు అసలు ఎలాంటి పరిస్థితుల్లో తోడుగా ఉంటాడో కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడతాను. గమనించండి, నాకు బైబిల్స్ కన్నా నేను బైబిల్లో అలాగే ఏదైతే ధ్యానిస్తానో నేను వరల్డ్ స్కాలర్స్ కోసం కూడా నేను అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉంటాను. నెల్సన్ మండేలా ఏదైతే దక్షిణ ఆఫ్రికా అనగా సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్, ఆ దక్షిణ ఆఫ్రికాలో అంత ప్రెసిడెంట్గా వెళ్ళిన నెల్సన్ మండేలా జీవితం చూసినట్లయితే ఒక చరిత్రే. ఎందుకు ఈ విషయాన్ని నేను బోధిస్తున్నానంటే, ఈయన ఒక ఆర్థోడాక్స్ అనగా ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వాడే. అయితే ఆ దినముల్లో నల్ల జాతి తెల్ల జాతి అనే విపక్ష ఇప్పుడు ఎలాగైతే ఉందో అప్పుడు ఇంకా కూడా భయంకరంగా ఉన్నారు. ఈ విపక్షలో ఈ యొక్క దక్షిణాఫ్రికాకు సంబంధించిన నెల్సన్ మండేలాను నల్ల జాతి వాడు గనుక చాలా మంది కూడా త్రొక్కేస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో దాదాపు 27 సంవత్సరములు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత 27 సంవత్సరం ఆయన జైల్లో ఏం చేస్తే తెలుసా? ప్రభువుకి ప్రార్థన చేశాడు, యేసయ్యకు మొరపెట్టాడు. 27 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచంలో అనగా బ్లాక్స్ అనేవాళ్ళు అనగా నల్ల జాతి వాళ్ళందరినీ కూడా తిప్పి కొట్టేద్దాం, నల్ల జాతి వాళ్ళందరికీ కూడా లేకుండా చేద్దాం అనుకున్న ఆ లోకంలో ఈ నల్ల జాతి సంబంధించిన నెల్సన్ మండేలా మొట్టమొదటి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా మారిపోయాడు, మొట్టమొదటిగా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్గా మారాడు. అయితే ఒక ఆయన అడిగారు, ఏంటంటే మీ విజయానికి ఇంత రహస్యం ఏంటి? 27 సంవత్సరములు మీరు జైల్లో ఉన్నారు. 27 సంవత్సరం మీరు జైల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా
కూడా నిజానికి మీరు జైల్లో ఉన్నందుకు తిరస్కరించాలి. కానీ మీ జనాలందరూ కూడా మీ కొరకు పూలబాటలు వేస్తారు, విద్య మార్గములు వేస్తారు. దానికి గల కారణం ఏంటని చెప్పి అడిగినట్లయితే నెల్సన్ మండలి ఇచ్చిన అద్భుతమైన సమాధానం తెలుసా? ఇది గొప్ప నాదైతే కాదు, కానీ దేవుడి తోడు నాకు ఉన్నాడు గనుక, ఇమాన్యుయల్ ఇస్ విత్ మీ, ప్రభు తోడు నాతో ఉన్నాడు గనుక ఈరోజు నేను దక్షిణాఫ్రికా ఒక మొట్టమొదటి ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ అయినని చెప్పి ఆయన దేవుడినే మహింపరుచున్నాడు. గమనించండి, దేవుడు మన పక్షాన ఉంటే ఆ విజయాలు ఒక లెవెల్లో ఉంటాయి. ప్రభు మన పక్షాన ఉంటే ఆ విజయాలు ఒక మనుషులు ఆశ్చర్యపోయే రీతిగా, మనుషులకు ఊహలకు అందని రీతిగా విజయాలు కనబడుతుంటాయి. ఈరోజు మీ అందరూ కూడా నా యొక్క సందేశంలో మీ అందరూ కూడా బోధించవలసిన విషయం ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు మనందరూ కూడా తోడుగా ఉంటాడు. ఈరోజు నీకు దేవుడు తోడు కావాలి కదా, నాకు దేవుడు తోడు కావాలి, మీకు దేవుడు తోడు కావాలి. ఎందుకంటే మనుషులను నమ్మలేము, మనుషుల యొక్క స్థితిగతులను చూడలేము, మనుషుల యొక్క విపక్షను చూడలేక మనం అందరం కూడా కొన్ని విషయాల్లో ఒంటరిగా ఎదుర్కోవడానికి ఇష్టపడుతుంటాం. కానీ ఎంత ఒంటరిగా ఉన్నప్పటికీ కూడానండి, ఎంత ఒంటరిగా జీవించినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర మనందరికీ కూడా ప్రభు తోడు కావాలి, దేవుని తోడు మనం ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతూ ఉంటాం. అయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయనకి పేరే ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. అంటే ఎవరు ఆయన నమ్మినా, ఎవరు ఆయన విశ్వసించినా దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. యేసు ప్రభువు వారు సమాధానకర్తగా ఉన్నాడు, అలాగే మృత్యుంజయుడిగా ఉన్నాడు, పరాక్రమ సూర్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభువు వారికి ఉన్న అనేకమైన పేర్లలో ఒకానొక పేరు, ప్రథమమైన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. అయితే దేవుడు తోడుగా ఉంటాడని చెప్పి వాక్యము చెప్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు మనకి తోడుగా ఉంటాడు, ఈ విషయాన్ని దినమున మీ అందరూ కూడా ధ్యానించే ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనకి తోడుగా ఉంటాడు తెలుసా? మొట్టమొదటిగా గాఢాంధకారపు లోయలో ప్రభు మనకి ఎలాగుంటాడు? తోడుగా ఉంటాడు. అందరికీ తెలిసిన కీర్తన 23వ కీర్తన 4వ వాక్యం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డికర్ర నన్ను ఏం చేస్తుంది అన్నాడు భక్తుడు? ఆదరిస్తుంది అన్నాడు. గమనించండి ప్రియుడా, మొట్టమొదటిగా దేవుడు గాఢాంధకారపు లోయలలో మనకి ప్రభు తోడుగా ఉంటాడు. ఈరోజు చీకటి వంటి సంచారంలో నువ్వు బ్రతుకుతున్నట్లున్నావు, చీకటి వంటి పరిస్థితిలో బ్రతుకుతున్నట్లున్నావు. నీకు రేపొద్దున్న గమ్యం ఏంటో తెలియక, రేపొద్దున్న నీ జీవితం ఏంటో తెలియక, భర్త విడిచిపెట్టి వెళ్ళిపోవడమో, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవడమో, లేకపోతే ఒంటరి పరిస్థితులను ఒక్కడివి ఎదుర్కొన్నప్పుడు, నీకు తెలియని స్థలంలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏమైపోతుందో, నా బ్రతుకు చీకటిగా మారబోతుందన్న సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ గాఢాంధకారంలో దేవుడు మీ అందరికీ కూడా తోడుగా ఉంటాడు. ఈరోజు చీకట్లో బ్రతుకుతున్నావా? ఎలాంటి చీకట్లో బ్రతికినప్పటికీ కూడా ప్రభు మీ అందరికీ తోడుగా ఉంటాడు. ఏంటి, నాకు బైబిల్లో యెహోషువ జీవితము కొంచెము ఒక రకంగా నాకు కొంచెం ఆశ్చర్యానికి గురేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా ఆయన ఊబులో పడిపోయాడు, ఒక రకంగా చిక్కుల్లో పడ్డాడు, చీకట్లో పడ్డాడు. ఏంటండి, యెహోషువ చక్క నాయకుడే కదా, ఆయన జీవితము చీకట్లో పడ్డం ఏంటి? సైకలాజికల్గా కొంచెం మానవ దృక్పథంతో కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఆయన ఎంతగా క్షోభ అనుభవించాడో ఒకసారి ఆలోచించండి. మోషే ఉన్నంత వరకు యెహోషువ ధైర్యంగా ఉన్నాడు. మోషే ఉన్నంత వరకు యెహోషువ దేవుని యొక్క మాట ప్రకారముగా, లేకపోతే మోషే యొక్క ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి మోషేను దేవుడు తీసుకున్న తర్వాత, మోషే మృతి పొందిన తర్వాత, మొట్టమొదటిగా దేవుడు ఎవరితో మాట్లాడిన మోషే తర్వాత యెహోషువతో మాట్లాడు. యెహోషువ నేను ఎంపిక చేసుకున్నంటే యెహోషువకి ఎలాగుంటుంది చెప్పండి? అన్నాళ్ళు పెద్ద దిక్కుగా ఏమొంచి మోషే తాత గారిని పెట్టుకున్నాడు, అన్నాళ్ళు చక్కగా మోషే తాతని వెంబడిస్తున్నాడు. అకస్మాత్తుగా దేవుడు ఒక దినం ప్రత్యక్షమై నీవే నాయకుడిగా ఉండు అని చెప్పి అనగానే మనోడికి నిజంగా చీకట్లో పడిపోయి ఉన్నాడు. అమ్మో, నేను 6 లక్షల మంది నడిపించగలనా? మోషే అయితే దేవునితో మాట్లాడే సంభాషణ ఉంది, నేనేం చేయగలను చెప్పి అనుకున్నప్పుడు దేవుడు ద్వితీయోపదేశ కాండంలో, యెహోషువ గ్రంథంలో దేవుడు మోషేకి అనేకమైన సార్లు చెప్పింది ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, ఐ యామ్ విత్ యు అన్న మాట. చీకట్లో పడిపోయిన యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. మా బ్రతుకుల్లో కూడా అంతే. మా అమ్మగారు నాన్నగారు ప్రభునందు నిద్రించిన తర్వాత, చనిపోయిన తర్వాత మేము ఏమైపోతామో, మా బ్రతుకులు ఎలా ఉంటాయో అని చెప్పి ఆలోచన పడినప్పుడు, సంకేతంలో పడినప్పుడు దేవుడు అద్భుతంగా మా జీవితాన్ని రెస్టోర్ చేశాడు, మా బ్రతుకులను రెస్టోర్ చేశాడు. అద్భుతంగా ఆయన తోడుతో ఈ దినమును మీ ముందు నించోబెట్టి, ఆయన ఒక గాయకుడిగా, నేను ఒక వాక్యము చెప్పి ఒక పరిచారకుడిగా దేవుడి పరిచయం ముందుకు తీసుకెళ్తానంటే ఆయన తోడు ఉండబట్టే కదండి. ఆయన తోడు ఉండబట్టే కదా ఇంత గొప్ప మేలు జరుగుతుంది, ఇంత గొప్ప కార్యము ప్రభు జరిగిస్తున్నాడు. ఈరోజు
ప్రభు తోడు మనతో ఉంటుంది కనుక ఆయన గాఢాంధకారపు లోయల వంటి సంచారంలో కూడా మనకి తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు కూడా చీకట్లో పడిపోయానో లేకపోతే నీ బ్రతికి ఎలాగుందని చెప్పి దయచేసి చింతించవలసిన అవసరము పని మీకు అవసరంలే. చీకట్లో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు, ఊబిలో ఉన్నప్పుడు ఇమ్మానుయేలు దేవా నువ్వు నాకు తోడుగా ఉండు. నువ్వు ఒక ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళిపోయి నువ్వు ప్రార్థన చేసినా, లేకపోతే అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయి ఆ అగాధములో ఉండిపోయినప్పుడు ప్రార్థన చేసినా, ఎక్కడ ఉన్నా ప్రభు నువ్వు పిలిచినట్లయితే ఆయన పలికే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఎవరికి ఏ పరిస్థితిలో తోడుగా ఉంటాడంటే, ఎవరైతే గాఢాంధకారపు లోయలో పడిపోయారో వాళ్ళకి ప్రభు తోడుగా ఉంటాడు. రెండోదిగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? రెండోదిగా దేవుడు ఎలాంటి వాళ్ళకి తోడుగా ఉంటాడు? రెండోదిగా చూసినట్లయితే ఎవరిపైన అయితే మనుషులు లేస్తారో వాళ్ళ పక్షమున దేవుడు తోడుగా ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 124వ కీర్తన 1 నుంచి మీ అందరి కోసం చదువుతాను. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడయుండుని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడయుండుని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేయుదురు. దేవుడు కానీ మనకు తోడు లేకపోతే వాళ్ళ ప్రాణంతో ఏం చేసేస్తారట? మింగేస్తారు. మనుషులు ఎలా మింగుతారు పాస్టర్ గారు? ఏదన్నా అనకొండ మింగేసిందో లేకపోతే కొమోడని మింగేసిందో అదైతే నమ్మగలం, కానీ ఈ మనుషులు అలా మింగగలరు. గమనించండి, మనుషులు బౌద్ధిక పరంగా వాళ్ళు మింగకపోవచ్చు, కానీ మాటల పరంగా ఏం చేస్తుంటారు? మనిషి ప్రాణాన్ని మింగేస్తూ ఉంటారు. చాలామంది కూడా అండి మనుషుల మాటలు కొన్ని విషయాలు ఎలాగుంటాయంటే అదొక రకంగా 4 నుంచి 5 రోజులు తేరుకోలేం. అలా అన్న మాటలండి మనసుకి ఇప్పటికీ చెరిగిపోవట్లేదండి. ఆ సంఘటన గుర్తొస్తే పాస్టర్ గారు నేను అసలు బయటికి రాలేకపోతానని చెప్పి చాలామంది కూడా మనుషులు వాళ్ళపైన లేచినప్పుడు బాధపడుతుంటారు. గమనించండి, ఈరోజు నీ పైన ఎలాంటి వారు నీ పైన లేచారో నాకు తెలియదు. ఒక డబ్బున్న వాళ్ళు మీ పైన లేచారా, లేకపోతే ఒక ధనికుడో, లేకపోతే ఒక కులం పెద్దో, లేకపోతే ఇంటి పెద్దో, లేకపోతే కాలనీ పెద్దో, లేకపోతే ఇంటి వారో, లేకపోతే కుటుంబీకులో, లేకపోతే మిత్రులో ఎవరో నీ పక్షాన అనగా నీ మీద లేచినట్లయితే ఆ లేచినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నాకు తోడు. ఈ కీర్తన రాసిన దావీదు ఎన్ని విషయాల్లో ఈ కష్టాలు ఎదుర్కొన్నాడండి? దావీదు పైన మనుషులు ఒకరు లేసారా, ఇద్దరు లేసారా? దేశాలే దావీదు పైన లెగిసాయి. అమోనీలు, ఫిలిస్తీన్లు, సౌలు, తర్వాత అబ్షాలోము, తర్వాత షమ్మి, ఇలాంటి చూసుకున్నట్లయితే అనేక మంది కూడా దావీదు పైన లేచినప్పుడు వాళ్ళు ఏమన్నా దావీదుని అణచుతొక్కగలిగారా? వారు ఏమన్నా దావీదుని కిందకి పడివేయగలిగారా? వాళ్ళు ఏమన్నా దావీదుని ప్రాణముతో మింగివేయగలిగారా? మింగివేయలేకపోయారు. ఎందుకంటే ఆయన పక్షాన, దావీదు పక్షాన ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ఆయన నమ్ముకో చాలు, నీకు తోడుగా ఉంటాడు. మనుషులు ఈరోజు నీ పైన లేస్తున్నప్పుడు నువ్వు కృంగిపోవడమో లేకపోతే వాళ్ళ మాటలు ఏంటంటే అంత భయంకరంగా ఉన్నాయి, నేను తట్టుకోలేకపోతానని చెప్పి ఎవరైతే ఒక రకమైన దుఃఖము, బాధాకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా, దయచేసి నువ్వు అంత విషయంలో బాధపడవలసిన పని లేదు. మనుషులు మాటలు అంటారండి, మనుషులు ఉన్నదే మనిషికి నాలిక పైన ఏముండదట? ఉండదు, నరం ఉండదు. ఆ యొక్క భయంకరంగా మాట్లాడుతుంటే మనిషి నాలుక ఒక పాము వంటిది, ఇష్టానుసారంగా అది అటు ఇటు తిరుగుతుంటుంది కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తుంటారు. అలాంటి మనుషుల మాటలు నువ్వు లెక్క పెట్టవసరం లేదు. ఆ మనుషుల మాటలకు నువ్వు విలువ ఇవ్వవలసిన లేదు. దేవుని కోసం ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానానికి విలువ పెట్టుకో. దేవుడు నీకంటూ ఒక మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారంగా విలువ పెట్టుకో. దేవుని ఒక కార్యములు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. 2 విషయాలు మీ అందరికీ చెప్పాను. ఏ పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉంటాడంటే, మొట్టమొదటిగా గాఢాంధకారపు లోయలో దేవుడు మనందరికీ కూడా తోడుగా ఉంటాడు. రెండోదిగా మనుషులు మన పైన లేచినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఈ 2 సందర్భాల్లో దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన గొప్ప మేలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించును గాక. ప్రార్థన చేసుకుందామా? కండ్లు మూసుకునండి. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, విన్న వాక్యం బట్టి నీ కోట్లాది వందనాలు, స్తుతులు ప్రభువా. మరి ఏదైతే ఏ పరిస్థితుల్లో మాకు తోడుగా ఉంటావో మాకు బోధించిన రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా. గాఢాంధకారపులో లోయలో మాకు తోడుగా ఉంటానన్నావు. ప్రాముఖ్యంగా ప్రభా, మనుషులు మా పైన లేచినప్పుడు నీవు మాకు తోడుగా ఉంటానన్నావు తండ్రి. ఈ 2 విషయాలు మేము అందరూ కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళుచుండగా ఇమ్మానుయేలు దేవా నీవు మాకు తోడుగా ఉండండి ప్రభా. వాక్యం విన్నవారిని వీక్షించిన వాళ్ళందరినీ కూడా దీవించండి ప్రభావ. వాళ్ళపై నీ ప్రత్యేకమైన కృపనుంచండి. ఏ ఒక అపవాదిగడి కీడు కానీ అపవాది యొక్క ఆలోచన కానీ వాళ్ళపై దాడి చేయకుండా నీ కృపా వర్షము వాళ్ళపై ఎల్లప్పుడూ కూడా కుమ్మరింపబడలాగిన, అందులో తడిచివేయలాగిన కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదింపజేసి నీ మహిమ గల మార్గంలో మేము అందరూ కూడా నడుచులాగిన కృప దయచేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక, ఆయన కృప మీపై ఎల్లప్పుడూ కూడా ఉండిన గాక. ఈ పరీక్షను మీరు ప్రోత్సహిద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారాన్ని మాకు అందించండి. ప్రతి దినము కూడా ఈ రీతిగా మీరు వాక్యం ద్వారా బలపడుతున్నారు కనుక, మీరు బలపడినట్లయితే మీరు ఇచ్చే మాకు ₹1 అది ఎంతగానో మాకు విలువైంది కనుక దయచేసి మీరు అందరూ కూడా ద బెస్ట్ ప్రభుకి మీరు అందరూ కూడా తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచు మనవి చేస్తున్నారు. ఏపీ బైబిల్ కాలేజ్ అడ్మిషన్స్ ప్రారంభమై ఉన్నాయి. ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్న నెంబర్స్ మీరు ఫోన్ చేసినట్లయితే మా బృందం వాళ్ళు అన్ని విధాలుగా మీకు సహకరిస్తారు. అడ్మిషన్స్ కూడా మీకు తెలియజేస్తారు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. ప్రభు నామములో మీరు అందరూ కూడా దీవెనలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666 444 222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.